ఈ రోజు కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కలిసి ప్రెస్ మీట్ నిర్వహించారు. నిన్న ఓ సమావేశంలో జిల్లా నియోజకవర్గ అసెంబ్లీ ఇన్ఛార్జ్ పురుమళ్ల శ్రీనివాస్ మంత్రి పొన్నం ప్రభాకర్ పై తప్పుడు ఆరోపణలు చేయడం సిగ్గుచేటని డీసీసీ బీసీసీఎల్ చైర్మన్ పులి ఆంజనేయులు గౌడ్, వర్కింగ్ ప్రెసిడెంట్ కమిటీ రెడ్డి పద్మాకర్ రెడ్డి, టీపీసీసీ కార్యదర్శి రహ్మద్ హుస్సేన్, అర్బన్ బ్యాంక్ చైర్మన్ గడ్డం విలాస్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో నాయకులు మలయాళ సుజిత్ కుమార్, పూరం రాజేశం, లింగంపల్లి బాబు, రాముడి రాజిరెడ్డి, పొన్నం శ్రీనివాస్ గౌడ్, బొమ్మ ఈశ్వర్ గౌడ్, తాడేపల్లి శ్రీనివాస్ గౌడ్, నాగుల సతీష్, ముఖ భాస్కర్, కొంబాల రాజ్ కుమార్, మార్గరాజు, యాగండ్ల అనిల్ కుమార్ గౌడ్, ఆడపు సాగర్, ఆనరాసు కుమార్, లక్ష్మణ్ రాజు తదితరులు పాల్గొన్నారు. ఏఐసిసి సెక్రటరీ పి విశ్వనాథన్ గారి ఆధ్వర్యంలో జరిగినటువంటి సభా వేదికగా కరీంనగర్ జిల్లా కరీంనగర్ అసెంబ్లీ ఇన్ఛార్జ్ పురమల్ల శ్రీనివాస్ గారు పొన్నం ప్రభాకర్ అన్న గారి మీద చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా ఈరోజు జిల్లా కాంగ్రెస్ పార్టీ బీసీసీఎల్ పక్షాన నేను పురమల్ల శ్రీని గారిని సూటిగా ప్రశ్నలు అడుగుతున్నా. కనీస పరిజ్ఞానం లేకుండా, కాంగ్రెస్ పార్టీ మీద ఎలాంటి అవగాహన లేకుండా, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి అన్యాయం జరిగే విధంగా గత 30 సంవత్సరాలుగా పార్టీలో రక్తం దారవోసి చెమట చుక్కలు దారవోసినటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను కాదని కేవలం గతంలో ఆయన పనిచేసినటువంటి పార్టీలో నుండి తీసుకొచ్చినటువంటి కార్యకర్తలకు, అదేవిధంగా ఆయన చేసినటువంటి పనులకు బాసటగా నిలిచినటువంటి కార్యకర్తలకు అండగా నిలుస్తున్నటువంటి పురమల్ల శ్రీనివాస్ గారు పొన్నం ప్రభాకర్ అన్న గారి మీద మాట్లాడితే ఇంకొకసారి నీకు దేహశుద్ధి తప్పదని పత్రికా విలేకరుల ముఖంగా నేను తెలియజేస్తున్నా. ఒక్కసారి ఆలోచన చేయండి. నిజమైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలారా, 45 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ వెన్నంటూ ఉండి ఓడినా గెలిచినా కాంగ్రెస్ పార్టీ సైనికులకు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అండగా ఉన్నటువంటి ఉమ్మడి జిల్లా తీసుకుంటే కూడా ఉన్నటువంటి ఏకైక వ్యక్తి పొన్నం ప్రభాకర్ అన్న గారని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అలాంటి పొన్నం ప్రభాకర్ గారు అధికారంలో లేకుండా 10 సంవత్సరాలుగా పార్టీలు మారినటువంటి చెత్త నా కొడుకులందరికీ కూడా ఒక్కటే మాట వార్నింగ్ ఇస్తున్నా. జిల్లా బీసీసీఎల్ పక్షాన ఎవడన్నా ఇంకొకసారి పొన్నం ప్రభాకర్ అన్న గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి వానికి అండగా నిలిచిన బిడ్డ దేహశుద్ధి తప్పదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఏం పాపం చేసిండు పొన్నం ప్రభాకర్ అన్న? కరీంనగర్ జిల్లా అభివృద్ధి కోసం ఎంపీగా ఉన్నప్పుడు దేశం మొత్తం చేయనటువంటి అభివృద్ధిని తీసుకొచ్చి కరీంనగర్లో దారవచ్చినటువంటి మంత్రి పొన్నం ప్రభాకర్ అన్న చేసినప్పుడు మీరు అందరూ ఎక్కడ పడుకున్నారా నా కొడకల్లారా? సిగ్గు శరం ఉండాలి. పార్టీ గురించి మాట్లాడే అర్హత లేనటువంటి కొడుకులు మైకులు పట్టుకొని ఈరోజు సభా వేదికగా మాట్లాడుతున్నారు. ఎక్కడి నుండి వచ్చారు మీరంతా? ఏ పార్టీ నుండి వచ్చారు మీరంతా? కేవలం కాంగ్రెస్ పార్టీ జెండా మీద, కాంగ్రెస్ పార్టీ ఎజెండాగా పనిచేస్తున్నటువంటి వ్యక్తి ఈరోజు పొన్నం ప్రభాకర్ అన్న. ఎస్, హుస్నాబాద్ ఎక్కడుంది? కరీంనగర్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఉమ్మడి జిల్లాకు సంబంధించినటువంటి 2 మండలాలకు సంబంధించినటువంటి చిగురుమామిడి కానీ సైదాపూర్ కానీ ఒక మంత్రి అంటే హుస్నాబాద్ కాదు, రాష్ట్రం మొత్తం బీసీ సంక్షేమ మంత్రిగా, రాష్ట్ర ట్రాన్స్పోర్ట్ అథారిటీ మంత్రిగా పొన్నం ప్రభాకర్ అన్న గారు జిల్లా వ్యాప్తంగా కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడైనా కూడా తిరిగేటువంటి హక్కు కానీ, ఎక్కడైనటువంటి మాట్లాడే హక్కు ఉన్నది. నామినేటెడ్ పోస్టులు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడిచ్చారో ఈ రోజు చూపించాలి. మీరు నామినేటెడ్ పోస్టులు ఇస్తా ఉంటే పొన్నమన్న గారు అడ్డొస్తున్నారని చెప్తున్నారు. సిగ్గు శరం ఉండాలి. ఈరోజు నేను అడుగుతున్నా, ఎక్కడిచ్చారు నామినేటెడ్ పోస్టులు? ఇస్తే అడ్డం పడుతున్నారని మాట్లాడుతున్నారా? కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను కాపాడాలనేటువంటి నైతిక హక్కులైనటువంటి మీరు ఈరోజు పొన్నమన్న మీద విమర్శలు ఎట్లా చేస్తారని మీరు సందర్భాలు అడుగుతున్నాం. చర్చకు సిద్ధమా? పార్టీలో లోపాయకారి ఒప్పందంగా కాంగ్రెస్ పార్టీ టికెట్ వచ్చిన తర్వాత కూడా లోపాయకారి ఒప్పందంగా ఇతర పార్టీలకు కొమ్ము చేస్తుంది మీరు. కనీసం ఎంపీ ఎలక్షన్స్ లో రాజేందర్ రావుకు సంబంధించినటువంటి ఎంపీ అభ్యర్థిగా నిలబడితే ఓటు హక్కు కూడా వేయనటువంటి పురమల్ల సింగ్ గారు ఈరోజు మంత్రి గారిని ఎట్లా విమర్శిస్తారని మీ సందర్భంగా అడుగుతా ఉన్నా. ఒక్కసారి 2 సార్లు పెద్ద ఆయన చూస్తలేడని అనుకుంటున్నారేమో. ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకి పొన్నం ప్రభాకర్ అన్న ఉన్నాడు. చూస్తారు మీరు అతి త్వరలో. నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఇంకొకసారి పొన్నమన్న మీద ఎవరైనా నైతికంగా కానీ, భౌతికంగా కానీ ఎలాంటి అవాకులు చెవాకులు పేలితే మేము ఇక సహించేది లేదని ఈ సందర్భంగా మేము మీడియా ముఖంగా అడుగుతా ఉన్నాం. మంత్రిగా జిల్లాకు అనేక అభివృద్ధి కార్యక్రమాలు, కనీ విని ఎరగని రీతిలో అభివృద్ధి పథకాలు, ఏ జిల్లాలో లేనటువంటి నిధులు తీసుకొని వస్తున్నటువంటి వ్యక్తి ఈరోజు పొన్నం ప్రభాకర్ అన్న కాదా? కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరినీ మనం చర్చ పెట్టుకుందాం, అడుగుదాం. నువ్వు మాట్లాడింది నిజమా, లేదంటే దొంగచాటుగా నిన్ను ఎగేస్తున్నటువంటి నా కొడుకులకు కూడా మేము ఈ సందర్భంగా అడుగుతా ఉన్నా. ఏం తక్కువ చేసిండు కాంగ్రెస్ పార్టీకి? ఏం తక్కువ చేసిండు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి?
ఎవరికి లేని కడుపు నొప్పి నీకెందుకు? నిజంగా అన్యాయం జరుగుతాం. కాంగ్రెస్ పార్టీ అంటే క్రమశిక్షణ గల పార్టీ. ఆ పార్టీలో ఈరోజు వారు ఏం మాట్లాడుతున్నారు పురమల శ్రీని గారు అని కూడా మేము అదేవిధంగా మళ్ళా క్వశ్చన్ చేస్తా ఉన్నాం. దయచేసి పురమల శ్రీని గారు, మీకు పార్టీ మేము 40 సంవత్సరాల నుంచి కష్టపడి మేము ఎమ్మెల్యే టికెట్ అడిగితే కూడా మాకు రాకుండా నీకు వచ్చినా కానీ ఇక్కడ నుండి స్టేజ్ మీద కార్యకర్తలు కావచ్చు, మిగిలిన కార్యకర్తలు కావచ్చు, నీకు సపోర్ట్ చేస్తే దాదాపు 39,000 ఓట్లు నీకు కరీంనగర్ నియోజకవర్గంలో రావడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు నీ ఊరైనటువంటి బొమ్మకల్ల కావచ్చు, నీ మండలమైనటువంటి కరీంనగర్ రూరల్ మండలం కావచ్చు, ఎక్కడ కూడా నీకు మెజారిటీ రాదు. అతి తక్కువ ఓట్లు వచ్చినా కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అయినా కానీ మీకు కాంగ్రెస్ పార్టీ 10 కోట్ల SDF ఫండ్ ఇచ్చింది. అయినా కూడా పురమల శ్రీనివాస్ చెప్పడం చాలా అది దానికి తీవ్రంగా ఖండిస్తున్నాం. దీన్ని AICC లెవెల్ దాకా తీసుకుపోయి ఆయనను సస్పెండ్ చేసి దాకా విడిచిపెట్టాం. ఆయనకు అసలు టికెట్ రావటమే, అది టికెట్ వచ్చినప్పుడు బీజేపీ వాళ్ళకు గంగుల కమలాకర్కి అమ్ముడు పోయినని ప్రతి ఒక్కరు చెప్పారు. అటువంటిది ఇవాళ పురమల శ్రీను నువ్వు ఒక చిన్న కార్యకర్త కూడా విమర్శించే నీకు హక్కు లేదు. నువ్వు నిన్నగాక మొన్న వచ్చినావు రాజకీయాల్లో, అసలు నువ్వు మాట్లాడేది నీకు హక్కే లేదు. పెద్ద పెద్ద నాయకులకు పేరు పెట్టుకొని పరోక్షంగా చెప్పడం, ప్రత్యక్షంగా చెప్పడం ఇది నీకు తగు కాదు. ఇది దీని చర్య కొరకు మేము నటరాజన్ దాకా తీసుకెళ్తాం. ఇంకోసారి ఇటువంటిది చేస్తే బాగుండదు. అసలు పార్టీ ఆఫీసులో కూడా నేను రానియం. దీన్ని ముందు సస్పెండ్ అయ్యే వరకు మేము అసలు ఊరుకునేదే లేదు.